సో లగేజ్ అయితే రెడీ అయిపోయింది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హర్నాథ్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రైడ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6 to 7 days అయితే ఉంటుంది. అండ్ మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి రాముడు అరణ్యవాసం చేసిన స్థలం, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన స్థలం, రావణాసురుడు సీతని ఎత్తుకుపోయిన స్థలం నాసిక్. సో టైం వచ్చేసి 8:17 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు నాసిక్ 4 hours అయితే చూపిస్తుంది. సో 3 to 4 hours అయితే రీచ్ అయిపోతాం. చలో లెట్స్ గో. సో బండి కోల్డ్ స్టార్ట్ అయితే చేసేసిన, మ్యాప్స్ కూడా సెట్ చేసుకున్నా. ఇక్కడ నుంచి దాదాపు 4 hours 50 minutes, అప్రాక్సిమేట్లీ 15 minutes చూపిస్తుంది. 215 kilometers. అండ్ బ్రేక్ఫాస్ట్కి టీకి ఆపేసి ఒక 5 hours అయితే రీచ్ అయిపోతాం. చలో, జై శ్రీరామ్. పూణేలో నిన్నటి నుంచి వెదర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దాదాపు 8-9 వరకు ఫాగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు 8:40 అవుతుంది. కొంచెం తగ్గింది ఫాగు. మార్నింగ్ చూస్తే దాదాపు షిమ్లాలో ఉన్నామా లేకపోతే పూణేలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కంప్లీట్గా చేంజ్ అయిపోయింది వెదర్ పూణేలో. చలి తక్కువ అయిపోయింది, మంచు ఎక్కువ అయిపోయింది, అద్దరిపోయింది వెదర్. అండ్ ఈరోజు సండే కాబట్టి రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అదర్వైజ్ హెక్టిక్గా ఉంటుంది ఈ రూట్లో. నేనున్న ఏరియా వచ్చేసి హింజేవాడి phase 2. ఇంకా ఇక్కడ ట్రాఫిక్ ఇంకా ఇక్కడ తక్కువ. ఇంకా సిటీలోకి వెళ్తే యూజ్ ఉంటుంది ట్రాఫిక్. అంటే బెంగళూరుతో కంపేర్ చేస్తే తక్కువేలే. పెట్రోల్ కూడా పట్టించుకోవాలి, ట్యాంక్ ఫుల్ చేయించాలి. 150 kilometers ఉంది ఇంకా రేంజ్. 150 kilometers వస్తుంది, 150-200 వస్తుంది అనుకోండి. ట్యాంక్ ఫుల్కి 350 kilometers రేంజ్ వస్తుంది. సో 150 kilometers తిరిగా. సో హైవేలో పట్టించుకుంటా పెట్రోల్, సిటీలో వద్దు. సేమ్ అప్పుడు నేను బెంగళూరులో ఉన్నప్పుడు సిటీ దాటడానికి ఎంత టైం అయితే పడుతున్నానో ఇప్పుడు కూడా అదే టైం అయితే పడుతుంది అనమాట సిటీ క్రాస్ చేయడానికి. ఏమంటే బెంగళూరుతో కంపేర్ చేస్తే కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువ ఉంటుంది పూణేలో. తక్కువ అంటే తక్కువేం కాదు, బాగానే ఉంటుంది, కానీ బెంగళూరుతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. బెంగళూరులో ఒక 7-8 kilometers మనకి 1 to 2 hours పడుతుంది. పూణేలో అంతేం ఉండదు. అండ్ ఇంకోటి చెప్పలే కదా, నేను థర్మల్ లైనర్స్ అండ్ రైడింగ్ ప్యాంట్ అయితే తీసుకున్నా. రైడ్కి వెళ్ళొచ్చిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ అయితే ఇద్దాం అనుకున్నా. స్టార్టింగ్లోనే చెప్తే ఏమని చెప్తాం, బాగుందని చెప్తామా బాగాలేదని చెప్తామా యూజ్ చేయకుండా. వయోడరా బ్రాండ్ది. రైడ్కి వెళ్ళొచ్చిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ అయితే చెప్తా. బాగుంటే లింక్స్ కూడా షేర్ చేస్తా. నేనైతే ఆఫ్లైన్లో కొన్నా, ఆన్లైన్లో కూడా. అంటే వయోడరా బ్రాండ్ ఏంటంటే వాళ్ళు డిస్కౌంట్ అయితే ఉండదన్నమాట. ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ఎంఆర్పి ప్రైస్కే కొనాలి. 1% కూడా డిస్కౌంట్ ఉండదు. సో ఎక్కడ కొన్నా కూడా ఒకటే. ఆన్లైన్లో చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. ఆన్లైన్లో చాలా తక్కువ దొరుకుతాయి. దొరికినా కూడా మనం కరెక్ట్ సైజ్ తీసుకోవాలి. అక్కడైతే మనం కరెక్ట్ సైజ్ చూసుకొని వేసుకొని తీసుకుంటాం. సో ఆన్లైన్లో అయితే మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ తెచ్చుకోనంత పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు సిటీ కంటే హైవేలకు ఫుల్ ఉంటాయి, ఎందుకంటే హాలిడే సీజన్స్ స్టార్ట్ అయినాయి కదా, డిసెంబర్ లాస్ట్ వీక్. సో అందుకన్నట్లు హైవే కొంచెం ఫుల్గా కనబడుతుంది. ఓడి అమ్మ, పొద్దున్నే హైవే మీద ఏంట్రా ఇంత ట్రాఫిక్. రే సండే రా ఈరోజు. అమ్మ, సిటీ దాటాము అనుకునే లోపల ట్రాఫిక్ వచ్చేస్తుంది. చే, బండి ఎందుకో పికప్ తగ్గినట్టు అనిపిస్తుంది. మరి చూడాలి ఒకసారి. నాన్న కదలండి రా.
ఎవడ్రా వాడు ఒకే హార్న్ కొడుతున్నాడు. ట్రైన్ అనుకున్నారా బైక్ అనుకున్నారా రా బావు, ఒకటే హార్న్ గీ 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 అని కొడుతున్నారు. హార్న్ ఎందుకు ఇచ్చారు? పక్కకి తప్పుకొని వస్తున్నాను జరరే. ట్రక్స్ అలాంటివి చూసినప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి కదా, వచ్చి అది సడన్గా ఆపితే లేకపోతే ఫాస్ట్గా వెళ్ళిపోతే మనకి వచ్చి గుచ్చుకుంటాయేమో అవేమో ఇవేమో అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద ట్రక్స్ ఏమన్నా వస్తే దాని కింద పడితే ఏంటి పచ్చడైపోతాం కదా అనే ఆలోచనలు వస్తుంటాయి. సో నౌ వీఆర్ ఇన్ యాక్చువల్ హైవే. ఇక్కడ నుంచి కొంచెం వెహికల్స్ అయితే తక్కువ ఉంటాయి. సో మనం ఇప్పుడు వెళ్తుంది రాముడు అరణ్యవాసం చేసిన ప్రదేశం అన్నమాట. సీతని రావణుడు ఎక్కడైతే ఎత్తుకెళ్ళినాడో అండ్ సీతమ్మ ఎప్పుడైతే బంగారుజింగా చూసి కావాలని అడిగితే రాముడు ఎప్పుడైతే బయటికి వెళ్ళినాడో ఒక రోజు ఒక రాత్రి 1 డే 1 నైట్ మొత్తం అంతా ఆ గుహలోనే ఉండిందంట సీతమ్మ. ఆ గుహని కూడా చూపిస్తా. మొత్తం చాలా స్టోరీస్ ఉన్నాయి అక్కడ నాసిక్లో. అండ్ దాదాపు శ్రీరాముడు 6 నెలలు నాసిక్లోనే ఉన్నాడనమాట. రావణాసురుడు స్టోరీ కూడా అక్కడే మొదలైంది, నాసిక్లోనే మొదలైంది. సీతమ్మను కూడా నాసిక్ నుంచి ఎత్తుకెళ్ళినాడు అనమాట. అండ్ లక్ష్మణుడు ముక్కు కోసేసాడు కదా శూర్పణఖది, అది కూడా నాసిక్లోనే. అందుకే దానికి ఆ పేరు అలా వచ్చింది నాసిక్ అని. నాసి అంటే ముక్కు అనమాట. సో నాసిక్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసేసినందుకు నాసిక్ అని వచ్చేసింది అనమాట ఆ పేరు. సో అవన్నీ స్టోరీస్ అక్కడికి వెళ్ళి మాడుకుందాం, ఇంకా ఇన్డెప్త్గా మాడుకుందాం. ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాం మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నట్లు. బండి 100లో పోయి చాలా రోజులు అయింది. అండ్ యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కాపుదామని చూస్తున్నాం, బండి దిగుబుద్ధి కావట్లేదు నాకు. ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది. చాలా రోజులు అయింది కదా లాంగ్ రైడ్కి వెళ్ళి. దాదాపు 6-7 months పైన అయిపోయింది లాంగ్ రైడ్. ఒక 200+ కిలోమీటర్స్ వెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. నాకు ఈ బైక్ దిగాలనిపిస్తలేదు అనమాట. రే ఏంట్రా రే పైన కూర్చున్నారు, పొరపాటున పడితే అది స్ట్రైట్గా కూడా లేదు, ఇట్లా వంకరగా ఉంది. ఫోర్స్ వెనకాల ఒక సూపర్ కార్ వస్తుంది, ఇప్పుడు పోర్సేనే. ఇది వారి మన మీద పెడితే పచ్చడైపోతాం కదా. అమ్మో బండి పికప్ ఎందుకో కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయిల్ చేంజ్ ప్రాబ్లమా. సో దిస్ ఈస్ ద థర్డ్ టోల్ గేట్ వీఆర్ క్రాసింగ్. వీఆర్ అబౌట్ టు రీచ్ నాసిక్. విల్ బీ లైక్ 15 kilometers. ఒక 15 kilometersలో వీఆర్ గోయింగ్ టు రీచ్ నాసిక్. మా ఎంత ట్రాఫిక్ ఉన్నా బైక్స్కి ఏం ట్రాఫిక్ ఉండదు. మా ఫుల్ క్రౌడెడ్గా ఉంది అనుకుంటా నాసిక్. ఎంతమంది వస్తున్నారు చూడండి. అంటే హాలిడే సీజన్ కదా, అంటే రూమ్స్ కూడా బుక్ చేయలేదు యాక్చువల్లీ. నేను ఉంటాయిలే అన్నట్లు Booking.comలో కూడా చూసా, కానీ చాలా అవైలబుల్గా ఉన్నాయి, దానికోసం బుక్ చేయలేదు. వీ హ్యావ్ టు సీ. అంటే అప్పుడే ఆ వైబ్స్ కొడుతున్నాయి, నాసిక్ వైబ్స్ అయితే కొడుతున్నాయి. టూరిస్టులు అందరూ చూస్తున్నా. వెల్కమ్ టు నాసిక్. సో నాసిక్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. రూమ్లో చెక్ ఇన్ అయిపోయి మన ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. అండి ఇంతవరకు కొంచెం సిటీ బాగుండింది, ఇది కొంచెం రఫ్ మాస్ ఏరియాలా ఉంది. ఆహాహా. అండ్ ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ టైం వచ్చేసి 1:20 అవుతుంది. సో కొంచెం ముందుకు వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది, లేకపోతే ఒక ½ an hour ముందే వచ్చేవాడిని. సో 4 hours పట్టింది, అప్రాక్సిమేట్లీ 4 to 5 hours అయితే పట్టింది జర్నీ. 1-2 hours అయితే రెస్ట్ తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోదాం. రూమ్ అయితే ఇలా ఉంది. సో బాత్రూమ్ ఇలా ఉంది.
సో రూమ్ అయితే నాకు 1200 అయితే కాస్ట్ పడింది. ఆన్లైన్లో booking.comలో అయితే చూసిన, అక్కడైతే 1500-1600 ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ 1700 అయితే చూపించింది. నాసిక్లో చూడాల్సినవి మెయిన్ ప్లేసెస్ ఒకటి వచ్చేసి పంచవటి, ఇంకొకటి వచ్చేసి రామ్కుండ్, ఎక్కడైతే రాముడు స్నానం చేశాడో అరణ్యవాసంలో ఉన్నప్పుడు. సో ఆ ప్లేసెస్కి అయితే మనం వెళ్తున్నాం. అండ్ రేపు వచ్చేసి 3 ప్లేసెస్ మేజర్ ప్లేసెస్కి అయితే వెళ్తాం. ఒకటి వచ్చేసి త్రయంబకేశ్వర్, ఇంకొకటి వచ్చేసి పాండవలేని కేవ్స్, ఇంకొకటి వచ్చేసి షూలా వైన్స్. ఈ 3 ప్లేసెస్ రేపు అయితే కవర్ చేద్దాం. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, లేట్ చేయకుండా లెట్స్ గో. మనమైతే రామ్కుండ్కి అయితే వచ్చేసాం. అంటే ఈ లొకేషన్ని పంచవటి అంటారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా నందులు, ఇక్కడే త్రివేణి సంగమం అన్నమాట. 3 నదులు అయితే కలుస్తాయి. ఇది గోదావరి యాక్చువల్లీ. ఈ గోదావరి లోపలే ఇంకా 2 నదులు ఉంటాయి. దాన్ని ఏమో అంటారు, దానికి నాకు పేరు అయితే కరెక్ట్గా రావట్లేదు కానీ. సో ఇదైతే రామ్కుండ్ అనమాట. రాముడు ఇక్కడే స్నానం చేశాడు. సో అండ్ ఇంకొకటి దశరథుడికి వాళ్ళ ఫాదర్కి ఇక్కడే పిండ ప్రదానం కూడా చేశాడు. చాలామంది ఇక్కడ వాళ్ళ పిండ ప్రదానం కూడా చేస్తూ ఉంటారు అనమాట.